ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యము ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం వినబడుతుందో అక్కడ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మన హృదయాలను దేవుడు తెరుస్తాడు. కనుక ఈరోజు ఈ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ దీవింపబడాలి, ఆశీర్వదింపబడతారు ఖచ్చితంగా. దేవుడి ఈ మాటలు మన కొరకు తెలియపరిచిన మాటలు శ్రద్ధగా ధ్యానించుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ, ఈ మాటలు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే దర్శించండి అయ్యా. వారి గృహాలలో నీ మేలులతో వారిని తృప్తిపరచమని, దుఃఖములో ఉన్న వారిని ఆనందముతోనూ, అనారోగ్యంతో ఉన్న వారిని నాయన ప్రభా ఆరోగ్యవంతులుగా మీరే తీర్చమని, అలాగే ఈరోజు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణమును సుఖవంతం చేయమని, ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమారులు నీ కుమార్తెలకు కావలసినటువంటి ఆరోగ్యము, శక్తి, బలము మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు అందరికీ ఒకే రకమైన తలంతు ఇవ్వరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలంతు. నాకున్నటువంటి టాలెంట్స్ వేరు ఉండొచ్చు, మీకున్నటువంటి టాలెంట్స్ వేరేగా ఉండొచ్చు. నాది మీకు రాదు, మీది నాకు రాకపోవచ్చు. అలానే ఎవరిని మనం తక్కువ చేయకూడదు. అందరూ దేవుని దృష్టిలో సమానులే. అందరము దేవుని యొక్క బిడ్డలమే. నిజానికి జనుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, వారి యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయంటే, మన తప్పులు మనకు కనబడవు, ఇతరుల యొక్క తప్పులు మనకి చాలా క్లియర్గా కనబడుతుంటుంటాయి. యేసుప్రభువు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో వీరిని ఉద్దేశించి మాట్లాడిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మీకు ఇంకా కిందగా చదువుకుంటూ వస్తే చాలా క్లియర్గా మాట్లాడారు. మనం ఎదుటి వారిని తీర్పు తీరుస్తాం. మనం ఎదుటి వారిని తీర్పు తీరుస్తున్నాము అంటే మనం కూడా తీర్పులో నిలబడతామనే సత్యాన్ని మర్చిపోవద్దు. మనం ఏ కొలతతో ఇతరులను కొలుస్తామో అదే కొలతతో మనం కొలవబడతాం. అంతేకాదు, నీ కంటిలో పెద్ద దూలం నుంచుకొని ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి చిన్న నలుసును చూచుటే ఎలా? ఓ వేషధారి, మొదట నీ కంటిలో ఉన్నటువంటి ఆ పెద్ద దూలంను తీసేసుకొని అప్పుడు ఇతరులను చూస్తే అది చాలా క్లియర్గా కనబడతారు. తప్పులన్నీ మనలో పెట్టుకొని ఇతరులను చూస్తే ఎలా అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు చాలామంది అందరము మనం ఇదే బాటలో ఉన్నాం. మన తప్పులు మనకు కనబడవు, ఇతరుల తప్పులు చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంటాయి. మొట్టమొదటిగా మనల్ని మనం సరి చేసుకొని మనల్ని మనం విమర్శించుకుంటే ఎక్కడ కూడా మనం ఈ విమర్శలోకి వెళ్ళం. ఎవ్వరు కూడా మన మీద ఏలు పెట్టి చూపించే విధంగా మనం ఉండము నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు మన యొక్క వాక్యాంశం కూడా ఇదే. ఎదుటి వారిని ఎప్పుడు తక్కువ చేయొద్దు అనే అంశమును మనం మాట్లాడుతున్నాం. మనం ఎప్పుడు ఎదుటి వారిని తక్కువ చేయమంటే, ఎదుటి వారిని గణపరిస్తే, ఎదుటి వారిని గౌరవిస్తూ ఉంటుండగా, ఎదుటి వారిని ప్రేమిస్తే మనము ఎవరిని కూడా తక్కువ చేయం. మనం ఎవరిని గణపరచకపోవటం వల్ల, ఎవరిని మనం ప్రేమించకపోవటం వల్ల, ఎవరిని గౌరవించకపోవటం, అటువంటి హృదయము మనలో లేకపోతే ప్రతి ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడతాం. బైబిల్లో దేవుడు ఎప్పుడైతే ఎవరినైతే వారి గృహాల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, వారి సంఘాలలో కావచ్చు, ఒకవేళ నిన్ను తక్కువ చేసి ఎవరైనా మాట్లాడుచున్నారా, మనం వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, చాలా జాయ్ఫుల్గా మనం గడపాలి ఆ రోజు. ఎందుకంటారా, మనల్ని తక్కువ చేస్తే బాధే కదండి. ఎందుకు జాయ్ఫుల్, ఎందుకు హ్యాపీ అని మీరంటే, దేవుని యొక్క కృప నీ మీదకి రాబోతుంది కనుక అందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దేవుడు నిన్ను హెచ్చించే టైము రాబోతుంది కనుక మనం ఆనందించాలి, బాధపడొద్దు. నీకు ఇది ఒక గుడ్ న్యూస్. బైబిల్లో చూడండి, ఎబ్బేజు తన యొక్క ఇంటిలో అందరి చేత ద్వేషింపబడ్డాడు. అలానే దావీదును చూడండి, దావీదు యొక్క ఇంట్లో దావీదుకు గుర్తింపే లేదు. వేశ్యకు పుట్టాడని గలాదుకు ముందు పుట్టిన భార్య బిడ్డలో యెఫ్తాను అసలు పట్టించుకోలేదు. నువ్వు వేశ్యకు పుట్టావని హేళన చేశారు, గేలి చేశారు. అలానే బైబిల్లో మనం చూసినట్లయితే ఎల్కానా హన్నాను తెగ ప్రేమిస్తున్నాడు. రెండో భార్య అయినటువంటి
పెనిన్నాను పట్టించుకోవట్లేదు. అందుకని ఆమె బాధను దేవుడు చూసి మొట్టమొదటిగా పెనిన్నా గర్భాన్ని తెరిచాడు. అలాగే బైబిల్లో ఇంకా మనం చూసినట్లయితే యాకోబు కుమారులలో అందరూ 12 మంది కుమారులలో యాకోబు యోసేపును తెగ ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే రాహేలుకు పుట్టిన కుమారుడని ప్రేమిస్తుంటాడుగా అక్కడ ఉన్నటువంటి అన్నదమ్ముల అందరిలో కూడా యోసేపు మీద కోపం వచ్చింది. యోసేపును కొట్టి నీళ్ళ లేని గోతులో పాడేయటం వల్ల మనకేటి వచ్చేదని చెప్పి ఆ ఇస్మాయిల్కి అమ్మి వేశారు. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క యాకోబునే తీసుకుంటే రాహేలు మీద ఉన్న ప్రేమతో లేయాని పట్టించుకోకపోవటం వల్ల దేవుడు లేయా గర్భాన్ని మొట్టమొదటిగా తెరిచినట్లుగా మనం చూస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో అనేకమైన కథనాలు మనం చూడొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పైన చెప్పిన బాధపడిన వ్యక్తులు, హేళన చేయబడిన వ్యక్తులు, గేలి చేయబడిన వ్యక్తులు ఏమైనా నష్టపోయారా, ఏమైనా మోసపోయారంటే లేదు. దేవుని యొక్క మహాకృప వారి మీదకి వచ్చింది. ఎవరైతే వారిని గేలి చేశారో, ఎవరైతే వారిని హేళన చేశారో వారిని దేవుడు ప్రక్కన పెట్టాడు. కానీ ఈ యొక్క బాధను అనుభవించిన వారిని దేవుడు ఎప్పుడూ పై స్థితిలో ఉంచాడు తప్ప ఎక్కడ తక్కువ చేయలేదు. ఈ మాటలు ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరినైతే తక్కువ చేస్తున్నావో, నువ్వు ఎవరినైతే గేలి చేస్తున్నావో ఆ రోజే నీ విలువలు నువ్వు దేవుని దృష్టి నుంచి పోగొట్టుకుంటున్నావు. నువ్వు గేలి చేస్తున్న వారు, నువ్వు హేళన చేస్తున్న వారు, నువ్వు తక్కువ చేస్తున్న వారి యొక్క విలువలను నీవే పెంచేస్తున్నావు. దేవుని యొక్క మహాకృప వారి మీద ఉంటుంది. నీ శత్రువు పడిపోతే నవ్వొద్దు. ఎందుకంటే నువ్వు నవ్వటం వల్ల దేవుడు తన యొక్క హృదయాన్ని మార్చుకొని నీ మీదకు ఉగ్రత వచ్చే దినాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక మనం ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరిని మనం కించపరచొద్దు. ప్రతి ఒక్కరికి దేవుడు అనేకమైన తలంతులు ఇచ్చారు. ఆ తలంతుల ప్రకారంగా వారు ముందుకు వెళ్తారు తప్ప నీవు గొప్పవాడవని నువ్వు ఎవరిని కూడా తక్కువ చేయొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడుతున్నావంటే అదే రోజు నీ విలువ నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు, ప్రతి ఒక్కరిని గౌరవించే మనసు, ప్రతి ఒక్కరి పట్ల ఇతరులను ఘనపరిచే మనసును దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.